ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వంశీ ఇందు మెడలు తాళి కట్టడంతో ఇందు చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అలా పెళ్లి తనతో పూర్తయిన తర్వాత ఇందు గగన్కి దండం పెడుతూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటుంది. వంశీ కూడా గగన్కి దండం పెడుతూ కృతజ్ఞతలని తెలుపుకుంటూ ఉంటాడు. వెంటనే గగన్ శరత్చంద్రకి కాల్ చేసి, నీ మేనకోడలు పెళ్ళి పూర్తి చేసేసాను, నీకు ఇంకా డౌట్ ఉంటే వీడియో కూడా పంపించాను చూసుకో అని మా అమ్మని వదిలేసాయి అని గగన్ చెప్తూ ఉంటాడు. సరే, నువ్వు అన్నట్లు నువ్వు మాట పూర్తి చేసేసావు కాబట్టి నేను ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడే మీ అమ్మని వదిలేస్తాను అని శరత్చంద్ర ఫోన్ పెట్టేసి రౌడీలకి కాల్ చేస్తూ, రే ఆ శారదని వదిలేయండిరా అని చెప్పడంతో అలాగే సార్ అని వాళ్ళు శారదని వదిలేస్తూ ఉంటారు. శారద చాలా సంతోషంగా బయటికి రావడానికి రెడీ అయిపోతూ ఉంటుంది. అప్పుడే అపూర్వ, గోరింటాకు, పిన్ని ఇద్దరూ శారదకి ఎదురొస్తూ ఉంటారు. అడ్డుకో అపూర్వ అని శారద చెబుతూ ఉంటుంది. నేను నిన్ను ఇక్కడికి పంపించడానికి రాలేదే అని అపూర్వ చెబుతూ ఉంటే, మేడం సార్ ఫోన్ చేసి వదిలేయమన్నారు, మేము అందుకే వదిలేస్తున్నాము అని రౌడీలు చెబుతారు. మీరు ఇలా వదిలేస్తారని నేను వచ్చానురా అని అపూర్వ అంటుంది. అపూర్వ, ఏం చేస్తున్నావు నువ్వు అని శారద అంటుంది. నీ పెళ్ళి చేస్తానే నేను ఇప్పుడు అని అంటూ, రే నీకు ఇంకా పెళ్ళి కాలేదు కదా, ఇదిగో నువ్వు పెళ్ళి చేసుకోవాలి, ఎవరినో కాదు ఈ శారదనే పెళ్ళి చేసుకోవాలి, ఈ శారద మెడలో నువ్వు తాళి కట్టాలి అని రౌడీకి అపూర్వ చెబుతూ ఉంటుంది. మేడం, నాకు పెళ్ళి కాలేదని నేను బాధపడుతూ ఉన్నాను. ఇప్పుడు ఈవిడ పైన నేను ఆల్రెడీ మంచు పడ్డాను. ఇప్పుడు మీరు తాళి కట్టమంటే కట్టేస్తాను అని ఆ రౌడీ అంటాడు. ఇక ఆడవాళ్ళ చేత బలవంతంగా శారదకి భాస్కం కూడా కట్టించి అక్కడ కూర్చోబెట్టి ఉంటుంది. అపూర్వ, నా కొడుకు గగన్కి తెలిసింది అంటే నీ ప్రాణాలు తీసేస్తాను, నన్ను వదిలేయి అని శారద వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నేనేంటి నీ మాట వినేది, రే కట్టరా తాళి అని చెబుతూ ఉంటుంది.